పచ్చి అలసందల కూర చేయ విధానం. పచ్చి అలసందలు తీసుకున్నా, 1/4 కిలో తీసుకున్నా. 1/4 కిలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అది పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా మిక్సీకి వేసుకోవాలి. మసాలా మిక్సీకి వేసుకోవడానికి తెల్లగడ్డలు, లవంగాలు, చెక్క, కొబ్బరి, అలాగే కొన్ని చెనగ్గింజలు, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, కారం, పసుపు, అలాగే టమాటా ముక్కలు 2 ఇలా పేస్ట్ చేసుకోవడానికి, అలాగే కొన్ని ఆనియన్స్ కూడా తీసుకున్నా. ఈజీగా చేసుకోవచ్చు ఇట్లయితే. ఇప్పుడు ఇలా చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి. మీకు తగినంత తీసుకోండి, మీకు ఎంత కావాలో అనుకుంటే ఎంత. దీంట్లోకైతే ఇప్పుడు ధనియాల పౌడర్, తెల్లగడ్డ, ఫస్ట్ చూపించిన విధంగా తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టొమాటో, ధనియాల పౌడరు, పసుపు, లవంగాలు ఒక 3, కొంచెం చెక్క, కొంచెం అల్లం వేసాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసినాం కదా మిక్సీ జార్లో. ఇప్పుడు మిక్సీ తిప్పుకుందాం, పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఆనియన్, కరివేపాకు. ఆనియన్స్ తర్వాత వేస్తేనే కరివేపాకు గ్రీన్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ వంటకైనా సరే అది ఒక చిన్న టిప్. టమాటా అవన్నీ వేయించాలి. టమాటా, ఇలా టమాటా ఆనియన్స్ వేగిన తర్వాత తోడు అలసందలు తీసుకుని కడిగి పెట్టుకున్న అలసందలు, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం. మసాలా వేద్దాం. మసాలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు ఉంది కదా, ఈ గుజ్జు తీసాము, దేనైతే వేసుకోవాలి. చింతపండు గుజ్జు పోసిన తర్వాత బాగా ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని, ఇది మిక్సీ కడిగిన వాటర్, మిక్సీ జార్ కడిగిన వాటర్. మనకి ఎంత సాల్ట్ అవసరమైతే ఇప్పుడు సాల్ట్, రాక్ సాల్ట్ వేస్తున్నా నేను. 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు. దోశలోకి, రైస్లోకి,
అంతటికి బాగుంటుంది, చపాతీలకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకునేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాం.